ద్వేషం అగ్నిలో దహించబడ్డాక ప్రేమ రంగులు పంచిందట. అదే హోలీ. అన్నట్లు హోలీ వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. హోలీ అంటే రంగులు చల్లుకుంటారు. హోలీ అంటే రంగులే రంగులు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటారు ఆహ్లాదంగా, ప్రేమగా. అలనాడు కృతయుగంలో హిరణ్యకశ్యపుడు తననే దేవుడిగా పూజించమన్నాడు. తన కుమారుడైన ప్రహ్లాదుడు మాత్రం ఆ నారాయణుడే తన సర్వస్వం అని భక్తిని విడువలేదు. ఆగ్రహంతో హిరణ్యకశ్యపుడు తన కుమారుడైనా సరే ప్రహ్లాదుణ్ణి ఎలాగైనా సంహరించాలనుకున్నాడు. హోలిక అనే రాక్షసుతో కలిసి అగ్నిలో దహనం చేయాలనుకుంటాడు. కాని అగ్నిలో దహించబడింది హోలిక మాత్రమే. సంరక్షించబడ్డాడు ఆ నారాయణుడి కృపతో ప్రహ్లాదుడు. ఇందుకు ప్రతీకగా నిర్వహించుకునేదే హోలికా దహనం. అందుకే పాల్గొన పౌర్ణమి నాడు అగ్ని దహనం చేస్తాం. తరువాత రంగులతో సంబరాలు జరుపుకుంటాం. అదే హోలీ. ఈ హోలీ పండుగలో ముందుగా జరిగే హోలికా దహనం మనకు సందేశాన్ని ఇస్తుంది. మనలో కూడా అసూయ, అహంకారం, ద్వేషం అన్నీ కాలిపోవాలని, తరువాత రంగులతో ప్రేమగా సంబరాలు జరుపుకోవాలని. ఇదే హోలీ ఇచ్చే సందేశం. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ అందరం ఒకటే అనే భావన కలిగిస్తుంది ఈ హోలీ. అదే హోలీ ఇచ్చే సందేశం. ఇలాంటి మరిన్ని అంశాల కోసం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లలో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మహర్షి టాక్స్ మీ ఆర్కే కొత్తకోటతో. ఆచారం వెనుకున్న ఆంతర్యం కావాలా? పండుగ వెనుకున్న పరమార్థం తెలుసుకోవాలా? మన సంప్రదాయం మీ మొబైల్లో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి వేటి న్యూస్.